నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు సభ్యతా సంస్కారాలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. రాజకీయాలన్నాక విమర్శలు, సద్విమర్శలు అత్యంత సహజం. కానీ దానికి ఒక పరిమితి ఉంది కదా! ఆ పరిమితులు మర్చిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడేయటం, ఆ తర్వాత అబ్బే నాకేం సంబంధం లేదని డినైల్ చేయటం అనేది ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ఫ్యాషన్ లాగా మారిపోయింది. మనం ఇందాక అనుకున్నట్టు విమర్శలు, సద్విమర్శలు వాటితో మనకి అంత అభ్యంతరం లేదు, ప్రమాదం కూడా లేదు. కానీ కొందరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ మధ్య కాలంలో నోటి దూల ప్రదర్శిస్తూ అబాస్ పాలైపోతున్నారు. అది చాలామంది విషయంలో అది మనం గమనిస్తూనే ఉన్నాం. ఒక ఒక మాటలో చెప్పాలంటే పసిపిల్లల్ని రాజకీయ నాయకుల భాషకు దూరంగా ఉంచండి అనేలాగా. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారాలని పిల్లలకు దూరంగా ఉంచటం అనేదాకా వచ్చింది. అంటే అలాంటి అసభ్యకరమైన అన్‌పార్లమెంటరీ భాషను వాళ్ళు వాడుతున్నారు. అది సమాజానికి ఏం సందేశం ఇస్తుందో వాళ్ళకే తెలియాలి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు, ముఖ్యంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్కే రోజా గారు, ఇలా కొంతమంది, అంబటి రాంబాబు గారు, వీళ్ళందరూ కాస్తంత పరుష పదజాలంతో, ముఖ్యంగా వంశీ గారైతే ఇంకా కొంచెం ముందుకెళ్ళి బూతులు ఏం మాట్లాడారని వాళ్ళకి బూతులు మంత్రులు, బూతుల నాయకులు అనే పేర్లు కూడా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత ఆఫ్‌కోర్స్ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని మనం రెడ్ బుక్ అనాలో, లేకపోతే ఆ న్యాయ వ్యవస్థ తాను చేసుకుపోయింది అనాలో తెలియదు. కానీ మొత్తానికి వల్లభనేని వంశీ చాలా ఇబ్బందులు పడ్డాడు. తాను మాట్లాడిన ఆ భాషకు ప్రతిఫలమా అన్నట్టుగా ఆయన జైలు శిక్ష అనుభవించారు. ఇక ఇది ఏదో ఒక పార్టీకి సంబంధించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఇంకో పార్టీకో, రాజకీయ పార్టీలన్నిటికీ ఈ పాపంలో భాగం ఉందని చెప్పాలి. అప్పట్లోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి చెందిన అయ్యన్నపాత్రుడు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు అయితే మరీ రోజాకు సంబంధించి అస్సలు మనం మాట్లాడుకోవడానికి వీల్లేని భాష కూడా మాట్లాడారు. ఆ మాటకొస్తే మహిళయుండి కూడా అప్పట్లో ప్రతిపక్షం, అదే మహిళా నేతగా ఉన్న వంగలపూడి, ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నారు కదా, వారు కూడా చాలా సందర్భాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ బూతు పురాణాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే, తాజాగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అని ఆయన తన నోటి దూల ప్రదర్శించి రాష్ట్రం మొత్తంలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయారు. అది దేనికి సంబంధించి, రాజకీయాలకు సంబంధించిందంటే కాదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 అనే సినిమా వచ్చింది కదా ఈ మధ్య, మల్టీ స్టారర్ మూవీ అది. ఆ సినిమాకు సంబంధించి ఆయన చాలా దుర్భాషలాడుతూ మాట్లాడారు. అంటే సినిమా బాగుంది, బాగాలేదని చెప్పుకోవడం అనేది ప్రతి ప్రేక్షకుడికి ఉండే హక్కు కావచ్చు. సో దానికి ఒక పరిమితి ఉంది కదా. ఈయన దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఎమ్మెల్యే స్థాయిలో ఉండి, ఆయన ఏమైనా మాజీ కాదు, మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మాట్లాడితే అది తప్పనిసరిగా ప్రజలు దాన్ని అంగీకారంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆయన ధనుంజయ రెడ్డి అని ఒక తెలుగుదేశం కార్యకర్తతో ఫోన్ సంభాషణ చేస్తూ ఈ సినిమా ప్రస్తావన తీసుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ని పొట్టాడన్నారు, లేకపోతే రకరకాల భాషలతో మాట్లాడారు. వాడి సినిమా ఆడటం ఏంటి, వాడి సినిమా నేను ఆడేవనివ్వను, లోకేష్ బాబుతోనూ పెట్టుకుంటాడా అంటూ లకారాలు 5-6 చోట్ల ఉపయోగించి ఆ ఫోన్ సంభాషణ దాదాపు 3 నిమిషాలు ఉందనుకుంటా. ఆ 3 నిమిషాల్లో దాదాపు 5-6 సార్లు లమ్ అని ఆయన మాట్లాడారు. అంతటితో ఆగకుండా ఇంకా పెద్ద మాట, జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మకు సంబంధించి ఒక పెద్ద బూతు పదాన్ని వాడారు. మనం సభ్య సమాజం అది ఆ పదాలను మనం అంగీకరించకూడదు. ఈ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అమ్మలే ఎందుకు గుర్తొస్తారో అర్థం కాని పరిస్థితి. సో ఆడవాళ్ళు కదా, వాళ్ళు ఏం చేస్తారు అనే ఒక భావం అయి ఉండొచ్చు, అహంకార ధోరణి అయి ఉండొచ్చు, అభిజాత్యం కావచ్చు. సో ఆయన ఆ పురాణం అంతా ఇచ్చి మాట్లాడేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ గారిని ఎప్పుడో ఏదో అన్నారట.
మనకు తెలిసింది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ఆడకుండా చూడటానికి బాలకృష్ణ అభిమానులు, లేకపోతే ఇది అభిమానుల మధ్య అయి ఉండొచ్చు, వాళ్ళ కుటుంబాలంతా కలిసే ఉండొచ్చు. కానీ అభిమానులు కొంత ఓవర్ యాక్షన్ చేస్తారు కదా, ఆ విధంగా గత కాలంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటిని అడ్డుకోవాలని, లేకపోతే రిలీజ్ డేట్ను మార్పించాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ముఖ్యంగా బాలకృష్ణ సంబంధించిన వాళ్ళు ప్రయత్నాలు చేశారనే ఒక వాదన ఉంది. ఆ వాదనలో ఎంత వాస్తవం ఉందో మనకు తెలియదు, ఎందుకంటే అది కుటుంబంలో జరిగే అంశాలు కనుక. ఇప్పుడు ఈ వెంకటేశ్వర ప్రసాద్ అనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు చేసిన ఈ దూషణ భూషణల్లో కొత్త కోణాలు బయటకు వచ్చాయి. ఈ పొట్టాడు అని ప్రారంభించి లోకేష్ బాబు గారిని అంటాడా, అతనంటే నేను ఊరుకుంటానా, అసలు ఆ సినిమాకి ఇక్కడ రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు, నేను ఇవ్వను, ఆ సినిమా నేను ఆడమనివ్వను అని ఇంకా రకరకాల మాట్లాడేసి వారి తల్లి అమ్మను కూడా దుర్భాషలాడుతూ మాట్లాడారు. మనం ఇందాక అనుకున్నట్టు పదే పదే ఈ లకారాలను వాడి వారి పుత్రవాత్సల్యాన్ని చూపించారు. లోకేష్తో పెట్టుకుంటాడా అనే మాట అన్న దగ్గర నుంచి ఇతనికి ఇంత ధైర్యంగా మాట్లాడడానికి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఇంత ధైర్యంగా మాట్లాడడానికి లోకేష్ అండదండలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అఫ్కోర్స్ విపక్షాలు సహజమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఈ కోణాన్ని బయటికి తీస్తూ మాట్లాడుతున్నారు. సో ఇది ఊరికనే ఉంటుందా? పైగా సినిమాకి సంబంధించిన అంశం కనుక ఎన్టీఆర్ వీరాభిమానులందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఈ వెంకటేశ్వర ప్రసాద్ అనే ఆయన ఆఫీస్ ముందు, ఇంటి ముందు ధర్నాలు చేసి ఫ్లెక్సీలు చింపేసి తీవ్ర గందరగోళం సృష్టించారు. ఆ తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఇంకా అది కొనసాగుతూనే ఉంది. దీంతో మరి ఎమ్మెల్యేకి ఎవరైనా చెప్పారా పెద్ద పార్టీ హైకమాండ్, లేకుంటే తనకైతే తానే భయపడ్డా అనేది ఆ విషయం తెలియదు. కానీ మొత్తానికి ఒక ఈ దిద్దుబాటు చర్యలను అయితే ప్రారంభించారు. దానికి ఆయన ఏం చేశారంటే ఒక వీడియోని చేసి ఆ వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియో సారాంశం ఏంటి అంటే, తాను చెప్పినట్టుగా వస్తున్న ఈ మాటలు, ఈ ఫోన్ సంభాషణ అది నాది కాదు, నేను అలా మాట్లాడలేదు. ఆ మాటకు వస్తే నారా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి నేను అతి భీకరమైన అభిమానిని చిన్నప్పటి నుంచి. సో వాళ్ళని నేను ఎందుకు అంటాను, అది నా మాటలు కాదు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరో సృష్టించారు. ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. అనేయటము లేకపోతే చేసేయటము, అవి బయటికి రాగానే అది ఏఐ మీద తోసేయటం. సో టెక్నాలజీ అనేది రెండు వైపులా పనిచేస్తుంది కదా. సో మొన్న మధ్య మహానాడులో కూడా ఎన్టీ రామారావు గారిని సృష్టించి ఆయనతో మాట్లాడించి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్టుగా క్రియేట్ చేశారు కదా. సో ఏదైనా సాధ్యమే అనే ఒక క్రియేట్ చేసి, ఒక పరిస్థితిని క్రియేట్ చేసి అలా చేస్తుంటారు తప్ప నాకు దీంతో సంబంధం లేదని ఆయన నమ్మబలికే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆయన దాంట్లో ఇంకొక మాట కూడా, ఆ వీడియోలో ఇంకొక మాట కూడా అన్నారు. నేను ఎన్టీఆర్ అభిమానులు కనుక మనస్తాపం చెందితే వాళ్ళందరికీ నేను క్షమాపణ చెబుతున్నాను అని చెప్పారు. సో ఇక్కడే అందరికీ అనుమానం వస్తుంది. తను చెప్పినప్పుడు, తాను ఆ మాటలు అన్నప్పుడు, అది తన సంభాషణ కానప్పుడు అదే మాట మీద ఉండాలి. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, ఎమ్మెల్యే కూడా కనుక, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మనిషి కనుక ఏదైనా ఒక మాట అంటే ఆ మాట మీదే అతను ఉండాలి. అలా అనకుండా నేను క్షమాపణ చెప్తున్నాను అంటే అప్పుడు కొంచెం సందేహం వచ్చింది. ఈ వీడియో సందేశంలో సందేహం ఒకటి పుట్టుకొచ్చింది. అది ఇందాక మనం అనుకున్నాం కదా. సో లోకేష్ గారి అండదండలతోనే, లేకపోతే అతను ధైర్యం చూసుకుని ఇదంతా మాట్లాడాడని చెప్పి విపక్షాలు యాగిచ్చేస్తున్నమాట వాస్తవం. కానీ సొంత పార్టీకి, అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రభాకర్ చౌదరి గారని, ఆయన దీన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన ఖండించడమే కాకుండా, ఈ దుర్భాషలాటాన్ని ఖండించడమే కాకుండా అతనికి వెంకటేశ్వర ప్రసాద్కి వార్నింగ్ ఇచ్చారు. నీ రౌడీయిజం ఇదంతా ఇక్కడ చెల్లదు, ఎన్టీఆర్ అభిమానులు అనేవాళ్ళు ఊరకనే ఉంటారనుకున్నారా? సో నీ నోటు ద్వారా ఆపుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పి ఆయన ఖండిస్తూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది వేరే పార్టీ వాళ్ళు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా అని ఉంటే ఇది కావాలని అక్కస్తో అన్నమాట. సొంత పార్టీకి చెందిన వ్యక్తే ప్రభాకర్ చౌదరి గారు, ఆయనే ఉన్న సామాన్యుడు కాదు, మాజీ ఎమ్మెల్యే. ఆయన చెప్పడంతో ఇప్పుడు ఈ మాటలకు కొంత బలం చేకూరినట్టుగా మనకి అనిపిస్తుంది. ఇప్పుడు
మంత్రి లోకేష్ గారు ఇరకాటంలో పడ్డారేమో అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లోకేష్ మహిళలకు సంబంధించి కొంత సజావుగా మాట్లాడటం, అంటే ఎవరైనా మహిళలను ఏమైనా అంటే అసలు ఊరుకునేది లేదు, వాళ్ళ తాట తీస్తాం. అప్పుడు అది మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల మీద చేయి వేస్తే ఆ చేయి తీసేస్తాం, అదే వాడికి ఆఖరి రోజు లాంటి మాటలు. దాన్ని బట్టి మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అత్యంత గౌరవ మర్యాదలు ఉన్నాయి అనే దాన్ని, వాతావరణాన్ని సృష్టించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తుంది. గతంలో తన అమ్మను ఉన్న వాళ్ళను జైల్లో పెట్టి ఎలాంటి శిక్షలు వేశారో మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఎవరైనా సరే తల్లుల జోలికి వచ్చినా, ఆడవాళ్ళ జోలికి వచ్చినా, ఆడపడుచులకు అత్యంత గౌరవం ఇచ్చే పార్టీ కనుక ఈ పార్టీలో ఎవరైనా ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడినా, గాజులు వేసుకున్నామా, చీరలు కట్టుకున్నామా ఇలాంటి భాషలు మాట్లాడినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి పదే పదే ఆయన లోకేష్ గారు చెప్తూ వస్తున్నారు. ఆ పార్టీలో చాలామంది, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈయన లోకేష్ గారు, అలాగే మన వంగలపూడి అనిత గారు హోంమంత్రి, వారు కూడా చెప్తూ వస్తున్నారు మహిళల పట్ల దుర్భాషలు ఆడిన వాళ్లకు శిక్షలు చాలా సీరియస్గా ఉంటాయని చెప్పి. ఇప్పుడు లోకేష్ గారు తన చిత్తశుద్ధిని, తాను చెప్పిన ఆ మాటలన్నీ మహిళల పట్ల ఎవరన్నా దురుసుగా ప్రవర్తించినా లేదా దుర్భాషలు ఆడినా వాళ్ళకి శిక్షలు తప్పవు అని చెప్పిన మాటలు వాస్తవం అని నిరూపించుకోవడానికి ఈ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి. అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఆ తర్వాత అది తన సంభాషణ, తన వాయిస్ అని తేలితే అతనికి తీవ్రమైన శిక్ష విధించాలని చెప్పి అన్ని వైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అత్యంత సహజమైన డిమాండ్ ఇది. ఎందువల్లనంటే లోకేష్ గారు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు, అంటే మహిళల పట్ల చాలా గౌరవాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు కనుక. సో ఇప్పుడు ఒక మహిళకు, సో మీ మదర్ అయినా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, పైగా ఎవరో వేరే వాళ్ళు కాదు, మీ చుట్టాలు కూడా, మీ బంధువులు కూడా మీకు అత్తగారు అవుతారు. సో ఆవిడకి అవమానం జరిగినప్పుడు అది తప్పనిసరిగా మీ కుటుంబానికి జరిగినట్టుగానే భావించాలి. అది కాకపోయినా కూడా మీరు మంత్రి కనుక రాష్ట్రంలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది అంటూ వస్తున్నారు. సో పార్టీలకు అతీతంగా మహిళలు ఎవరైనా కావచ్చు కదా. ఆ మధ్యకాలంలో సాక్షాత్తు మనం ఇందాక చెప్పుకున్నాం అయ్యనపాత్రుడు గారు వాళ్ళలో లోకేష్ గారు కూడా కొంత దుర్భాషలు ఆడినట్టే, ఎవరికి మన జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన లండన్ ఎందుకు వెళ్ళారో తెలుసా, డాష్ డాష్ అంటూ మాట్లాడారు. సో అన్ని పార్టీల్లో ఇలాగా తోలనాడేవాళ్ళు ఉండేవారు. కాకపోతే నోటి దోల ఎక్కువగా ప్రదర్శించే వాళ్ళని మాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. మాట్లాడే హక్కు ఉన్నంత మాత్రం మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎదుటి వాళ్ళకి వ్యక్తిత్వ హననానికి మనం పూనుకుంటే అది ఎలా రాజకీయాల్లో సమంజసం అవుతుంది. సో కనుక మీరు పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యే మాట్లాడిన ఈ దుర్భాషల తాలూకు ఆడియోని, ఇప్పుడు మనకు టెక్నాలజీ చాలా బాగా వచ్చింది. ఒకప్పుడైతే డినైల్ చేయడం అనేది, నేను కాదు అని చెప్పటం, ఆ తర్వాత అది సమసిపోవటం అనేది సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది కనుక ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఆ వాయిస్ టెస్ట్ చేస్తే తప్పనిసరిగా ఆ వాయిస్ ఎవరిదో తెలుస్తుంది. ఎందుకంటే దర్యాప్తు జరుగుతున్నప్పుడు అతను అధికారంలో ఉంటే సాక్షుల్ని లేకపోతే మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కనుక అతన్ని ఒక ప్రక్క సస్పెన్షన్లో పెట్టి సమాంతరంగా మీరు దర్యాప్తు జరిపించి ఆ దర్యాప్తులో అతనే అని తేలితే మాత్రం తప్పనిసరిగా అతని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అతను జైలుకి పంపిస్తారా, పార్టీ నుంచి పూర్తిగా ఉద్వాసం కల్పిస్తారా అనేది ఆ పార్టీ తాలూకు స్టాండ్ను బట్టి ఉంటుంది. ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ, పార్టీలో వాళ్ళందరూ స్పందించలేదు అనేది కూడా ఒకటి ఉంది. కానీ బట్ కొన్ని ప్రధాన స్రవంతి వార్తాపత్రికలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే 1-2 పత్రికల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యల పట్ల చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అతనికి తొందరలో వార్నింగ్ ఇవ్వబోతున్నారని కూడా వచ్చింది. అయితే ఆ మాటల్లో వాస్తవం అనుకుంటే తప్పనిసరిగా నాయకుడు కనుక, ఆయన పెద్ద నాయకుడు కనుక, సో చాలా అనుభవశీలి కనుక ఇలాంటి వాళ్ళను ఎలా ట్యాకిల్ చేయాలో అని తెలుసు కనుక తప్పనిసరిగా ఈ మధ్యకాలంలో మళ్ళీ కోన రవికుమార్ గారు కూడా కొంత వార్తల్లోకి వచ్చారు. ఇలాగ వాళ్ళందరినీ అదుపు చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకుడిగా
వీరి మీద ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించి ఇంకా కొంత దుర్భాషలాడుతున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ మీద కూడా పార్టీ నాయకుడు చర్యలు తీసుకోవాల్సిన ఆస్కారం ఉందని చెప్పి, మహిళలను కించపరిచే దశకు దిగొద్దురా బాబు అని చెప్పి రాజకీయ నాయకులకు మనం కూడా కోరుకుంటూ ఈ విశ్లేషణ ముగిద్దాం. మళ్ళా ఇంకొక ముఖ్యమైన అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.